హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు అభిరామ్ రెడ్డి. మా దుబ్బాక కాన్స్టిట్యున్సీ దుబ్బాకు. ఈసారి టఫ్గానే ఉంటాయి. ఏది ఒక 10-20% తోటి బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు ఇక్కడ? తప్పకుండా గెలుస్తారు. ఎట్లా ఉంది ఇక్కడ అంటే వెల్ఫేర్ సంక్షేమం పరంగా అన్నీ అందుతున్నాయి. దాంతోపాటు ప్రజలు ఏం చూస్తున్నారంటే ఇన్ని రోజులు రెచ్చగొట్టే రాజకీయం ఇక్కడ నడిచింది. కానీ ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఒక విలువలతోటి రాజకీయం చేసే స్థానంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి వారిని గెలిపించుకోవాలని అందరూ అనుకుంటారు. ఇట్లా ఇక్కడ బై ఎలక్షన్స్లో రఘునందన్ గారు గెలిచిన తర్వాత ఏం చేయలేదంటారా? వాస్తవానికి వారు గెలిచిర్రు, కేంద్ర నిధులు తెస్తా అన్నారని అది అమలుకు కాలేదు. ఆ సమయంలోనే ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక వివక్షకు గురయ్యి అవుతుందన్న ఉద్దేశంతో ఆయనే ఇన్ఛార్జ్గా తీసుకొని బస్ స్టాండ్ కానీ మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులు తెచ్చిండు. ఆ నియోజకవర్గ వ్యాప్తంగా 80 కోట్లతో రోడ్లు డెవలప్ చేసిండు. ఇన్ని కార్యక్రమాలు ఆయనే ఇన్ఛార్జ్గా తీసుకొని చేసిండు. ఆయన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ఉండే ఇంత పని చేసిండంటే ఎమ్మెల్యే ఇంతకెంత పని చేస్తాడని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ కాంట్రాస్ట్ రన్ అవుతుంది. బస్ స్టాండ్ ఇవన్నీ కొత్త ప్రభాకర్ రెడ్డి వేస్తారని కొంతమంది బస్ స్టాండ్ విషయంలో విమర్శలు చేసే వాళ్ళకు ఒకటే చెప్తుంది. 6 లక్షల రూపాయలు ప్రభాకర్ రెడ్డి గారి సొంత డబ్బులతోటి దుబ్బాక బస్ స్టాండ్ ఆర్కిటెక్ట్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. 4 కోట్లతోటి దుబ్బాక బస్ స్టాండ్ నిర్మించారు. ఇప్పుడు సిద్దిపేటలో మీరు చూసుకుంటే 25 కోట్లతో బస్ స్టాండ్ కట్టారు. ఆ బస్ స్టాండ్ చూడండి, 4 కోట్లు. ఈ బస్ స్టాండ్ చూడండి, ఇదే మంచిగా ఉండేది. ఎందుకు ఈయన 6 లక్షలు ఈయన సొంత పైసలు డబ్బులతోటి ప్రైవేట్ ఆర్కిటెక్ట్ కంపెనీతోటి అంత మంచి ప్లాన్ వేయించింది. దగ్గరుండి ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేయించి ప్రజలకు అందుబాటులో. రఘునందన్ ఏం చేశాను ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తారు, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ఆయన ఇప్పుడు సొంత డబ్బులు పెట్టుకొని ఆయన ఎందుకు చేస్తాడు, అది ప్రజలు కూడా తెలుసుకుంటారు. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ఏ వచ్చే పరిస్థితే ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఉన్నప్పుడు చూసిర్రు, రాత్రి పండుకుంటే ఒక రోజు రాత్రి పండుకుంటే 3-4 సార్లు కరెంటు పోయి నిద్ర లేచి ఇట్లా ఉలిక్కిపడే పరిస్థితి కరెంటు పోయి ఉండే. బిందెలు తీసుకొస్తుంటే మొత్తం జబ్బలు అరిగిపోయే పరిస్థితి. 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎవరికైనా రాజకీయంగా పై ఎత్తులు ఉంటాయి. దానిలో భాగంగా ఆయన పోటీ చేస్తున్నారు. 2 ప్లేస్లలో గెలుస్తారు. తప్పకుండా గెలుస్తారు. ఇవి 2 కూడా మా పక్క కాన్స్టిట్యున్సీసే కాబట్టి 2 ప్లేస్లలో కూడా కేసీఆర్ గారు గెలవబోతున్నారు. నమస్తే, ప్రశాంత్, ఆకారం. రామలింగారెడ్డి ఉన్నప్పుడు అభివృద్ధి అయితే బాగా జరిగింది. రఘునందరావు వచ్చిన తర్వాత నాకు తెలిసి అయితే ఇక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏం జరగలేవు. రఘునందరావు గెలిచిన తర్వాత ఊరికి వచ్చింది కూడా లేదు ఎక్కడ నాకు తెలిసి. చెప్పుకుంటున్నాడు అంతే. అది కొబ్బరికాయ కొడితే అయిపోదు కదా, ముందు చేస్తే జరిగింది అందరికి ప్రజలకు తెలుసు. ఎవరు తెచ్చారు అనేది, ఎవరు చేసింది అనేది తెలుసు. రఘునందరావు వచ్చిన నుంచి అయితే ఏం కాలేదని ప్రభాకర్ రెడ్డి గెలుస్తారు పక్కా, అది 1000%. ఎందుకు 2 ప్లేస్లలో పోటీ చేస్తున్నారు? అలా ఏం లేదు, అది చెప్పలేము. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి అని ఉన్నాడు కదా, ప్రభాకర్ రెడ్డి అని అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి అనికి ఇచ్చాడు. అతను అభివృద్ధి చేస్తాడని ప్రజలు కూడా నమ్ముతున్నారు. అతను కూడా పక్కా గెలుస్తాడు, అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ లేదంటారు? లేదండి, బీజేపీ అయితే అసలే లేదు. బీఆర్ఎస్. నా పేరు రవి. మా దుంపలపల్లి, దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లి. దుబ్బాక అభివృద్ధి బాగానే జరిగిందండి. ఒకప్పుడు ఈ పక్కనున్న రామసముద్రం చెట్లు, ఇది మంచిగా అభివృద్ధి అయింది. 100 పడకల ఆసుపత్రి అయింది, డబుల్ బెడ్రూమ్లు అయినాయి, రోడ్డుకు షెటర్లు అయినాయి, బాగానే అభివృద్ధి జరిగింది. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇంతకుముందుకు స్వర్గీయ రామలింగారెడ్డి గారు ఉండే. రామలింగారెడ్డి గారు అభివృద్ధి చేశారు. ఇప్పుడు త్వరలో మాకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అవుతుండు, ఆయన అభివృద్ధి చేస్తాడని మేము అనుకుంటున్నాం. రఘునందన్ ఏం చేయలేదంట? మాకైతే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకెక్కువ చేస్తాడు అనుకుంటున్నాం. కేంద్రం నుండి నిధులు తీసుకొస్తా ఇంకా తేలే కదా, కేంద్రం నిధులు ఇంకా రాలేవు. ఈసారి కొత్త ప్రభాకర్ రెడ్డికి అయితే కాంగ్రెస్ ఎట్లా ఉంది మరి? కాంగ్రెస్ కష్టమే. ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రజలు అత్యధికంగా బ్రహ్మరథం పడుతుర్రు.
కారు గుర్తుకే ఓటేస్తామని అంటారు. ఒక ఇంట్లో 2000 రూపాయల పింఛన్ వస్తుంది, రైతు బంద్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు వస్తున్నాయి, సొంత జాగాలలో 3 లక్షల రూపాయలు ఇస్తా అంటుండు. బ్రహ్మాండంగా కారు గుర్తు కోటేసి మేము వద్దన్నా కూడా వాళ్ళే వేరే పార్టీకి వేస్తా అన్నా కూడా వేయద్దు, కారుకి వేయాలని వాళ్ళ ఇంట్లోనే చెప్పుకుంటారు. హ్యాట్రిక్ సీఎం అవుతాడా కేసీఆర్? 100కు 200% ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తుండు. దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతాడు కేసీఆర్ గారు. హామీలు అంటే ఇప్పుడు చేసినవి అన్నీ మ్యాక్సిమం 90% చేసేసారు. ఒక 10% అది ఎందులో అయినా ఉంటుంది. ఇప్పుడు అనంగానే ఇప్పుడు పిల్ల పుట్టంగానే కుల్ల పుట్టదు అన్నట్టుగా టైం పడుతుంది కొంచెం. ఇప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు కూడా జరగడానికి ఇప్పుడు దళిత బంధు కొన్ని నియోజకవర్గాలు వచ్చినాయి, కొన్ని నియోజకవర్గాలు రాలేవు కాబట్టి అవి కూడా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీ ప్రతి నియోజకవర్గానికి కంపల్సరీ ప్రతి ఒక్కరికి దళితులు అన్న వ్యక్తికి కుటుంబానికి కంపల్సరీ దళిత బంధు అందరికీ చేస్తారు, కానీ కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇక్కడ రఘునందరావు అనేది వర్కింగ్ 3 సంవత్సరాలు అయినా హామీలు ఇచ్చిండు. ఇప్పుడు మన ప్రభాకర్ అన్న చెప్పినట్టు ఆవు అది 2 ఎట్లు ఒక నాగాలన్నాడు, అది ఇంతవరకు లేదు. అప్పుడు ఏం చెప్పిండంటే కేంద్రం నుండి నిధులు తల వంచి నిధులు తీసుకొస్తా అని చెప్పిండు. ఇంతవరకు అయితే మరి తీసుకొచ్చింది ఏం లేదు, ఆయన చేసింది. ఏదైతే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రజెంట్ దుబ్బాకలను అయితే మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే ఈయన చెప్పుకొని, ఈయన పేరు చెప్పుకొని నేను తెచ్చినా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు, దుబ్బాక ప్రజలు. కాబట్టి ఎక్కడైతే మేలు జరుగుతుందో, ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో కంపల్సరీ మేలు జరిగే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కంపల్సరీ సీఎం 3వ హ్యాట్రిక్ అవుతాడు. నమస్తే అన్న. నమస్తే, నా పేరు రేవంత్ అన్న. ఎక్కడ ఉంటారు? దుంపలపల్లి. ఎట్లా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేతో అయితే ఏం లేదు అభివృద్ధి. బై ఎలక్షన్లో గెలిచారు కదా, బై ఎలక్షన్లో గెలిచిండు. 2.5 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి ఏం లేదన్న. ఈసారి ఎవరి కోసం చూస్తున్నారు? ఈసారి అంటే ఇప్పుడున్న 3 ఇళ్ళల్లో అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్ఫెక్ట్. ఆయన ఈ రాజకీయంలోకి రాకముందు కూడా కేపీఆర్ ట్రస్ట్ అని పెట్టి చాలామందికి హెల్ప్ చేసిండు. ప్రజెంట్ అయితే ఆయననే కోరుకుంటారు. కాంగ్రెస్ లేదా ఇక్కడ బలంగా? కాంగ్రెస్ ఏం లేదన్న, ఏమున్నా బీజేపీ టీఆర్ఎస్ ఉండే, ఇంతకుముందు ఉండే. ఇప్పుడు ఆ బీజేపీతో కూడా పోటీ ఏం లేదు. కంపల్సరీ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుస్తారు. రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది? రాష్ట్ర పరిస్థితి అంటే మళ్ళీ సీఎం కేసీఆర్ కంపల్సరీ. 2 ప్లేస్లో పోటీ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? 2 చోట్ల పోటీ చేసినా కంపల్సరీ ఆయననే సీఎం 2 చోట్ల గెలుస్తాడు. అంటే ఎందుకు కామారెడ్డిని ఎంచుకోవడానికి కారణం? కామారెడ్డిని అంటే తెలంగాణ స్టేట్ మొత్తం ఆయననే చూసుకుంటుంది కాబట్టి ఒక్కొక్క ప్లేస్లలో పోయి ఇంకొద్దిగా అభివృద్ధి చేసిన కొద్ది జనాలు చాలా జిల్లాలు ఉన్నాయి కదా, మీ దుబ్బాకను కూడా తీసుకుంటే బాగుంటుంది. దుబ్బాక ఇక్కడ ఉన్నారు కన్నా, మాకు అభివృద్ధి అయితే బాగానే ఉంది. ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి చాలా బాగానే ఉంది. పెద్ద అక్కడ 2 ప్లేస్లో గెలిచారనుకో కేసీఆర్ గారు, ఏ స్థానాన్ని బాగా చూసుకోవాలి అంటే ఇంతకుముందు గజ్వేల్ చూసుకోండి కాబట్టి ఇప్పుడు కామారెడ్డికి ప్రిఫరెన్స్ ఇస్తారు కంపల్సరీ. అల్టిమేట్గా మీ ఓటు బీఆర్ఎస్కే కంపల్సరీ. ఓకే. నమస్తే అన్న, మీ పేరు? సురేష్ నాగ్. ఏం వర్క్ చేస్తారు? అగ్రికల్చర్ చేస్తాను. ఎక్కడ ఉంటారు మీరు? దుబ్బాక. ధర్మాజ్పేట్. ఎట్లా ఉంది అది? ఇట్లా అంటే ఇట్లా ఇదే ఇక ఏముంది, ఏం లేదంట. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు కదా బై ఎలక్షన్లో మన రఘునందన్ గారు, ఏమైనా చేశారా? ఏం చేయలే మాకు. ధర్మపేటకు అసలు ఎప్పుడు కూడా రాలే, ఎప్పుడు కనిపించలే మాకు. ఈసారి ఎవరికి వేస్తారంటారు? ఎవరికి వేస్తామంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, దేనికి వేసేది తెలియదు. వేస్తామని కూడా చెప్పలేం కదా మనం. అదే కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ పాలన చూస్తున్నారు ఇప్పుడు లైవ్లో. గవర్నమెంట్లో స్టేట్లో 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు, కాంగ్రెస్ ఉంది. అంటే ఈ 3 మధ్యలో ఎలా ఉంటుంది సమీకరణం? ఇప్పుడైతే జర కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉంది మాకు. ఆయనే మళ్ళీ రావాలి, ఆయనే రావాలి. మీకు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ పెన్షన్? వచ్చినాయి మాకు. వెల్ఫేర్ అన్నీ అందుతున్నాయి కదా? అన్నీ అందుతున్నాయి మాకు. ఇక్కడ ఎవరు ఉన్నారు బీఆర్ఎస్ తరఫు నుండి? కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆయన గెలిచే అవకాశం ఉంది? గెలిపిస్తాం మేము, ఎట్లయినా గెలిపిస్తాం, ఖచ్చితంగా ఇస్తాం మేము ఆయనకే. అల్టిమేట్గా సీఎం కేసీఆర్ గారు 3వ సీఎం చేయాలి మేము. అది 2 ప్లేస్లో పోటీ చేస్తున్నాయి, ఎట్లా ఉండదు? 2 ప్లేట్లు అంటే అక్కడ ఎట్లుందో కానీ గజ్వేల్ అయితే వస్తాడు ఖచ్చితంగా. మీ కాన్ఫిడెన్స్ని కూడా పట్టించుకుంటే బాగుంది అనిపించింది. పట్టించుకుంటే బాగానే ఉంటుంది మాకు.